ప్రైజ్ ద లార్డ్ అందరికీ. దేవుని పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనమందరం గూడా ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. బైబిల్‌లో నీవు ఎవరు అనే క్వెషన్‌కి ఆన్సర్ ఈరోజు తెలుసుకుందాం. ఈ లోకంలో చాలా మందిని ఎవరిని అడిగినా సరే నీవెవరు అనంటే, నేను పలానా ఊరికి చెందిన వ్యక్తిని, నేను పలానా అమ్మ నాన్నకు పుట్టాను. ఈ విధంగా మనం ఎవరు అనే దానికి చాలా రకాల ఆన్సర్స్ మనం చూస్తూ ఉంటాం. అవునా? మనల్ని ఒక వ్యక్తి జడ్జ్ చేయడానికి మన పాస్ట్ నుంచి కావచ్చు, మన బిహేవియర్ నుంచి కావచ్చు, మన యొక్క డ్రెస్సింగ్ గురించి కావచ్చు, అవన్నీ చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే, అవును తను ఇలా, తను ఎవరు అంటే తను చాలా కోపిష్టిది, తను సైలెంట్గా ఉంటే తను చాలా అమాయకురాలు. ఇటువంటి జడ్జ్మెంటల్ మైండ్ సెట్లో ఉన్న సొసైటీలో మనం ఉన్నాం. అవునా? ఈరోజు క్రీస్తు యేసు గురించి మాట్లాడుకుంటే, యేసుక్రీస్తు ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని, ఆయన మనకు రక్షకుడు అని మనము అంగీకరించాలని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకు మన క్రీస్తు యేసును మన సొంత రక్షకునిగా అంగీకరించాలంటే, తను మన కోసం బలి అయి తన యొక్క మనిషిని మనకిచ్చి, మన యొక్క పాపాన్ని తను మోసి తనకున్న పరిశుద్ధతను మనకిచ్చాడు. హల్లెలూయా! మనకు ఆయన రక్షణనిచ్చి మనకు రక్షకుడయ్యాడు. సో ఎవరైతే ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా సరే యేసుక్రీస్తుని అంగీకరించి, ఆయనను తన సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసంతో క్రీస్తు యేసుని తన ఎదలో చేర్చుకుంటారో వాళ్ళు చాలా ధన్యులు. హల్లెలూయా! సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నిన్ను గూర్చి, మనల్ని గూర్చి, క్రీస్తు యేసును అంగీకరించిన ప్రజలను గూర్చి బైబిల్ ఏం మాట్లాడుతుంది, నీవు ఎవరు అని క్రీస్తు మన గురించి ఏం చెప్తున్నాడు బైబిల్లో. హూ ఆర్ యూ ఇన్ క్రైస్ట్? హూ ఆర్ రియలీ యూ ఇన్ క్రైస్ట్? యోహాను సువార్త 1:12 నీవు తన బిడ్డవని చెప్తుంది. ప్రతి ఒక్కరం యాజ్ అ బిలీవర్స్, యాజ్ అ క్రిస్టియన్స్ మనం ఏం చేయాలంటే, ప్రతిసారి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్క బెనిఫిట్ని మనం ఏం చేయాలంటే, మనకిచ్చిన ఆ అథారిటీని డైలీ మనం కన్ఫ్యూజ్ చేస్తూనే ఉండాలి. నేను ఆయన బిడ్డను, నేను దేవుని బిడ్డను. హల్లెలూయా! ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి, ఆ వచనం ఇలానే ఉంటుంది, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును అని ఉంటుంది. తన్ను అంగీకరించిన వారందరికీ, తన నామమునందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చును. హల్లెలూయా! దేవుని పిల్లలమంట మనం ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తామో, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామం నందు మనం విశ్వాసం నుంచి ఎప్పుడైతే మనం జీవిస్తామో, అప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, దేవుడు ఆయన పిల్లలుగా చేస్తాడంట. హల్లెలూయా! మనము యేసుక్రీస్తుని అంగీకరించిన వారమై, we are child of God. We are no more less. We are not ordinary. We are extraordinary. We are his children. Hallelujah. ఈరోజు నీకు నాకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే, మనం ఈ లోకానికి సంబంధించిన వారము కాదు. అయినా మనం ఈ లోకంలో ఉన్నాము తప్ప మనం ఆయనకు సంబంధించిన వారం, మన క్రీస్తు యేసుకు సంబంధించిన వారం. హల్లెలూయా! నేను ఈరోజు యేసు క్రీస్తుని యొక్క బిడ్డలుగా మనము ఈ లోకంలో ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా! ఇంకోటి చూసుకున్నట్లయితే బైబిల్ మన గురించి ఇంకేం చెప్తుంది, యేసుక్రీస్తు మనల్ని ఇంకేమని పిలుస్తున్నాడంటే, క్రీస్తులో నీవు నూతన సృష్టి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరిస్తావో, నీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నూతన సృష్టి. నీ యొక్క జీవితం కూడా నూతనంగా ఉంటుందంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎవరైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉన్న యెడల ఆయన నూతన సృష్టి అని పిలువబడినంట. పాతవన్నీ గతించి సమస్తం కొత్తగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా! నీవు ఎటువంటి వాడవని కాదు, నీ ఎన్నిక, నీ యొక్క పరిస్థితి ఎలాంటిదని దేవుడు చూడలేదు. అయినా కూడా నీవు ఆయనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కటి కూడా కొత్తగా అయిపోతుంది. హల్లెలూయా! నీ యొక్క పాత జీవితం ఏదైతే ఉన్నదో అదంతా తొలగిపోతుంది. పాత జీవితం అంతా గతించిపోయి యేసుక్రీస్తు ఏం చూస్తాడంటే, నీ యొక్క ఫ్యూచర్, నీ యొక్క గుడ్ ఫ్యూచర్, నీ యొక్క అప్కమింగ్లో నువ్వు ఏం చేస్తావు అనేది ఆయన చూస్తాడన్నమాట. హల్లెలూయా! రెండవది ఏంటంటే, నీవు క్రీస్తులో నూతన సృష్టి. నీవు దేవుని బిడ్డ, నీవు నూతన సృష్టి. ఈ లోకంలో మనం పాపులుగా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడంటే, హ్యాండ్ పిక్ చేసి మరి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు.
మూడోదిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, హీ హ్యాస్ చోసన్ యూ. యు ఆర్ చోజన్. నీవు ఎన్నుకోబడిన వ్యక్తివి క్రీస్తులో. హల్లెలూయా. నిన్ను ఈ మధ్య ఈ ఈ లోకంలో చాలా మంది రిజెక్ట్ చేసి ఉండొచ్చు. నీ యొక్క టాలెంట్ తక్కువ ఉందని చెప్పేసి నిన్ను పట్టించుకోకపోయి ఉండొచ్చు. బట్ యేసయ్య నిన్ను అదే పనికిరాని పాత్ర, అదే సిన్నర్ అయినా పర్వాలేదు అని చెప్పేసి దేవుడు నిన్ను హ్యాండ్ పిక్ చేసుకొని ఆయన నిన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడైన గుణాతిశయమును బట్టి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనము ఇంత గొప్ప పరిశుద్ధతకి అర్హులమా అని అంటే కాదు కదా. మనం ఎంత పాపులమైనప్పటికీ కూడా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అది మన యొక్క గొప్పతనమో, మన యొక్క స్వయం కృషో, మన యొక్క స్వయం నీతో కాదండి. అది కేవలము యేసుక్రీస్తు వారికి మనపై ఉన్న ప్రేమ. హల్లెలూయా. సో వీఆర్ చోజన్ బై హిమ్. ఎప్పుడు కూడా మనం మర్చిపోండి ఏంటంటే, మనము ఆయన బిడ్డలము, మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, మనము ఆయనలో నూతన సృష్టి. హల్లెలూయా. ఈ యొక్క అంశాలను మనం రోజు ఎప్పుడు కూడా మెడిటేట్ చేస్తూ ఉంటే ఆయన మనకి ఎంతో శక్తినిస్తాడు. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.